అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి స్వర్ణమాల పత్రి మేడంకు ఆత్మాభివందనాలు. పిఎంసి తెలుగు ఛానల్ ద్వారా విశేషంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆత్మజ్ఞానులందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలు. మరి ఈరోజు మనం ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అథవా స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా విశేష ప్రజానికానికి ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా అందిస్తున్నటువంటి సంపూర్ణ ఆరోగ్యం ప్రక్రియలో భాగంగా మనం తయారు చేసుకున్నటువంటి అనేక అంశాలు ప్రారంభపు రోజుల్లో పత్రిజీ అందించినటువంటి ఆత్మ విజ్ఞానం యొక్క కాన్సెప్ట్స్ నుంచి ఎలా విస్తారంగా చేయబడ్డాయి అన్న విషయంలో సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం దిశగా ఒక 2 కాన్సెప్ట్స్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పత్రిజీ ఫిస్ట్ కాన్సెప్ట్ అంటే ఈ 5 వేళ్ళు కలిసి ఒక పంచిగా ఒక పిడికిలతో గుద్దినట్లుగా ఒక ఫోర్స్గా ఒక సమస్యని సాల్వ్ చేసుకునే విధానాన్ని మనకి ఫిస్ట్ కాన్సెప్ట్లో అంటే పిడికిలి కాన్సెప్ట్లో తెలియజేశారు. ఇందులో మొట్టమొదటిది బొటన వేలు అంటే స్ట్రాటజీ, దాన్నే ప్రణాళిక. ఈ 5 కూడా ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అవుతాయి. దీన్ని 5S స్ట్రాటజీ అంటాం. స్ట్రాటజీ, సిన్సియారిటీ, సీరియస్నెస్, స్లో అండ్ స్టడీ 5 ఎస్తో కూడుకున్న పదాలు. స్ట్రాటజీ అంటే ప్రణాళిక, అది బొటన వేలు. తర్వాత సిన్సియారిటీ అంటే గుణప్రధానంగా చేయటము, సీరియస్నెస్ అంటే పరిమాణాత్మకంగా చేయటము, స్లో అంటే నెమ్మదిగా జరుగుతాయని, స్టడీ అంటే ఎల్లవేళలా చేయాలి, నిరంతరం చేస్తూ ఉండాలి. మరి ఈ 5 రకాల విషయాలు ఏదైనా ఒక సమస్యని మనం పరిష్కారం చేద్దాం అనుకున్నప్పుడు ఈ 5 విషయాలు కలగలిపి మనం ముందుకు వెళ్ళినప్పుడు దాన్ని మనం పూర్తిగా పరిష్కారం చేసుకోగలుగుతాం అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇందులో మొట్టమొదటిది స్ట్రాటజీ అంటే ప్రణాళిక. ఇది బొటన వేలుని సూచిస్తూ ఇది చాలా ప్రధానమైనది. ఈ ప్రణాళికే ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి మూలం. అందువల్లే ఈ బొటన వేలు సెపరేట్గా ఉంటుంది మిగతా 4 వేళ్ళ కన్నా. మరి మొట్టమొదట ఈ ప్రణాళికను వేయడంలో ప్రధాన ఉద్దేశ్యం, ప్రణాళికలో ఆత్మపరంగా మరి ప్రాపంచికంగా 2 రకాలుగా ప్రణాళిక పూర్తిగా నిర్వచించబడి ఉండాలి. ఉదాహరణకి మనకి ఒక ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, దానికి ఎంతసేపు మనం ఇంకా ఎలా ప్రిపేర్ కావాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, ఏ రకంగా రికమెండేషన్ సంపాదించాలి అని మరి ముందు నుంచి వెనక నుంచి అన్ని దారులు మనం చూస్తాం. ఇది సమస్యని భౌతికంగా చూస్తూ మనం తగ్గించుకునే పద్ధతి. మరి ప్రణాళికలో ఆత్మపరంగా దాన్ని సాధించాలనుకున్నప్పుడు మన సంకల్ప శక్తిని పెంచుకోవడానికి విశేషంగా మనం చేయాల్సినటువంటి గంటలు ధ్యానం, మరి మనలో ఆ ఎరుక ఉండటానికి, ఆలోచనని పూర్తిగా అద్భుత ద్వారంలో ఉంచుకోవడానికి కావాల్సినటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించి ఏం పుస్తకాలు చదవాలి అనే అంశం, మరి ఎవరిని కలిస్తే ఆత్మపరంగా మనం ఒక గైడెన్స్ పొంది మనకున్నటువంటి ఆ సాంఘిక సమస్యని మనం పూర్తిగా తొందరగా సులువుగా పూర్తి చేయగలము అన్నటువంటి ఆత్మ ప్రణాళికకు సంబంధించిన అంశాలు కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉండాలి. నిజానికి ఆత్మపరంగా మనం సాధించేటువంటి వృద్ధే భౌతికంగా మనం పొందుతాం. ఇఫ్ యు గివ్ యూ విల్ గెట్, మనం ఇస్తేనే పొందుతాం అన్నటువంటి ఒక సూత్రం నుంచి దేవుని రాజ్యం నీలోనే ఉంది, అది చాలా గొప్పగా ఉంది, తొలుత దాన్ని గమనించడం ద్వారా మరి నీకు కావాల్సిన విషయాలన్నీ కూడా అది సంపద నుంచి సమృద్ధి వరకు అన్నీ వాటికవే కల్పబడతాయి అని జీసస్ మహానుభావుడు చెప్పిన సూత్రాన్ని అనుసరించి ఈ ప్రణాళికలో మనం పూర్తిగా ఆధ్యాత్మికతను చొప్పించాలి. ఎంత సాధన చేయాలి, ఎంత జ్ఞానాన్ని పొందాలి, ఎవరెవరిని కలాలి అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ ప్రణాళికలో
మనం భాగంగా వేసినప్పుడు మాత్రమే అది పరిపూర్ణమైనటువంటి ప్రణాళిక అవుతుంది. అంతేకాకుండా ఈ ప్రణాళికలు కొన్నిసార్లు వ్యక్తిగత ప్రణాళికలుగాను, మరికొన్నిసార్లు సామూహిక ప్రణాళికలుగాను ఉంటాయి. అంటే వ్యక్తిగా మనకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని కేవలం మనం చేసేటువంటి ధ్యానంతో, మరి మనం పొందే జ్ఞానంతో మరి పరిష్కరించగలిగితే, కొన్నిసార్లు ఆ సమస్య ఒక సమూహానికి, ఒక గ్రూపుకి సంబంధించి అయినప్పుడు మరి పరిష్కారంలో కూడా ఒక సమూహాన్ని మనం ఇన్వాల్వ్ చేస్తూ, మన పాత్ర ఏదైతే ఉందో దాన్ని మనం చక్కగా నిర్వర్తించినప్పుడు ఒక గ్రూప్తో కూడుకున్నటువంటి సమస్య కూడా పూర్తిగా పరిష్కారం కావడం మనం గమనిస్తాం. అంటే కుటుంబంలో ఒక పెళ్ళి జరగాలి, లేదా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేయాలి, మరి సంఘంలో ఒక సామాజిక పిరమిడ్ నిర్మించాలి. ఇలా మనం పెట్టుకున్నటువంటి ఒక గ్రూప్ గోల్స్లో బయట నుంచి చూసినప్పుడు మిగతా వాళ్ళు సహకరించట్లేదే, వాళ్ళ వల్ల నేను ఆగిపోయాను అన్నట్టుగా అది కనిపించినప్పటికీ, ఆ సమూహంలో ఒక భాగంగా మనం చేయాల్సినటువంటి మన వంతుని మనం సరిగ్గా నిర్వచించుకొని, దానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఆత్మపరంగా మనం వేసుకొని, మన పాత్రను ఎప్పుడైతే మనం పోషిస్తామో అప్పుడు ఆ సమూహం నుంచి రావాల్సినటువంటి సపోర్టు దానికదే వస్తుంది. కొన్ని సందర్భాల్లో సమూహం మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తూ మనం చేసేటువంటి ఆ సామూహిక ధ్యానాలు, మరి సామూహికంగా మనం చేసేటువంటి పెద్ద పెద్ద ర్యాలీలు, కమ్యూనిటీ పరంగా మనం తీసుకున్నటువంటి కొన్ని గోల్స్ కూడా ఈ ప్రణాళికలో ఒక భాగంగా ఉండవచ్చు. మరి పెద్ద పెద్దవి పొందాలి అని అనుకున్నప్పుడు మరి పెద్ద పెద్ద విషయాల్ని మన జీవితంలోకి ఆహ్వానించి వాటిని కూడా మనం చేయవలసి ఉంటుంది. వెరసి ఇటు ప్రాపంచికంగా అటు ఆధ్యాత్మికంగా రెండు రకాలు కలిపి ఈ ప్రణాళిక అన్నటువంటి వేలుని మనం కంప్లీట్ చేయాలి. దాని తర్వాత సిన్సియారిటీ, అంటే మనం చేసేటువంటి ప్రయత్నాలు చాలా సిన్సియర్గా ఉండాలి. ఇది గుణప్రధానమైంది. ఒక సాధన చేద్దాం అనుకున్నప్పుడు, ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిద్దాం అనుకున్నప్పుడు మన తాల ఎఫర్ట్స్ అన్నీ కూడా చాలా సిన్సియర్గా ఉండాలి. ఒక పుస్తకం చదవాలి అనుకున్నప్పుడు ఆ బుక్ చదివి దాంట్లో విషయాలు ఎంతవరకు మనం బోధపడుతున్నాయి, ఎంతవరకు దాన్ని మనం లోపలికి తీసుకోగలుగుతున్నాము, ఎంతవరకు గ్రహిస్తున్నాము అన్నది చాలా ముఖ్యం. విషయాన్ని గ్రహించకుండా కేవలం చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అక్కడ మన ఎఫర్ట్స్లో సిన్సియారిటీ లోపించిందని అర్థం. ఒక సేవ చేద్దాం అనుకున్నప్పుడు పూర్తిగా సరెండర్ అయ్యి ఆ చేసే సేవని మనం ఆనందిస్తూ దాని నుంచి ఎంతో శక్తిని, జ్ఞానాన్ని పొందుతూ పరిపూర్ణంగా చేయాలి. ఏదో మొక్కుబడిగా వెళ్ళి ఎక్కడో మనసు పెట్టుకొని శరీరాన్ని మాత్రమే అక్కడ ఉంచి మనసు ఎక్కడో ఉండి బతుకు జీవుడా అన్నట్టుగా ఒక బాధగా చేసేది కాదు సేవ. అది ఆనందంగా చేసేది. పూర్తిగా లీనం అవ్వాలి దాంట్లో. కాబట్టి ఇలా ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా ఒక సిన్సియారిటీ అనేది ఎప్పుడైతే మన ప్రయత్నంలో ఉంటుందో అప్పుడు ఎన్ని రకాలుగా మనం ఒక పనిని లేదా ఒక కార్యక్రమాన్ని పరిష్కార మార్గంగా చేయాలి అన్నటువంటి గుణప్రధానంగా మనం తెలుసుకోగలుగుతాం. ఒక విషయాన్ని పూర్తి చేయడానికి ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఆ ఎన్ని రకాలుగా అయితే చేయాలో, ఎన్ని విధాలుగా చేయాలో, ఎన్ని లేయర్స్లో చేయాలో అర్థం కావడమే ఇక్కడ గుణప్రధానము. మన ఎఫర్ట్స్ కూడా సిన్సియర్గా ఉండాలి వాటి పట్ల. ఒక కూర వండడానికి అందులో ఎన్నో రకాల విషయాల్ని మనం వేయాల్సి ఉంటుంది. ఎన్ని రకాల విషయాలు వేస్తే అది ఎంతో చక్కగా అద్భుతంగా వస్తుందో మరి ఆ రకాలన్నీ తెలియటమే ఇక్కడ సిన్సియారిటీ మరి గుణప్రధానంగా అర్థం చేసుకోవాలి. దాన్ని చూపుడు వేలుతో మనం పోలుస్తాము. తరువాత సీరియస్నెస్, అంటే పరిమాణాత్మకము. ఏది ఎన్ని పాళ్ళలో చేయాలి అని ఒక పరిమాణాన్ని నిర్ణయించేది ఈ మధ్యవేలు. అందుకే అది పెద్ద సైజులో ఉంటుంది. మరి అది పరిమాణాత్మకంగా, క్వాంటిటేటివ్గా మన యొక్క ఎఫర్ట్స్ని సూచిస్తుంది. ధ్యానం చేయాలి అని మనకు తెలుసు గుణప్రధానంగా, కానీ ఎన్ని గంటలు చేయాలి అనేది సూచించేది ఈ సీరియస్నెస్.
మన ఎఫర్ట్స్లో సీరియస్నెస్ ఉండాలి. ఎలాగైనా సాధించాలి అన్నటువంటి ఒక పట్టుదలతో ఎంత చేయాలో అంతా చేయడానికి మనం ఉపక్రమించాలి, మౌనం పాటించాలి. మరి అది ఒకరోజు మౌనమా వారంలో, మరి ఒక 40 రోజులు మౌనమా, 3 నెలలు మౌనము, లేదా ఒక సంవత్సరం కాలం మౌనం. పరిమాణాత్మకంగా మనం నిర్వచించుకొని దానికి మనం ఉద్యుక్తులు అవ్వాలి. మరి గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేయాలంటే ఎన్ని గ్రామాలు? మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 గ్రామాలు, లేదా ఒక 100 గ్రామాలు, లేదా ఒక 1000 గ్రామాలు. మరి పత్రిజీ ఒక వ్యక్తిగా మొదలై కొన్ని వేల గ్రామాల్ని, మండలాల్ని, పట్టణాల్ని, జిల్లాల్ని ఆయన పర్యటించి మరి విశేషంగా ధ్యాన ప్రచారంలో ఎంతో సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టారు. దట్ ఈస్ వాట్ సీరియస్నెస్. సో మన ఎఫర్ట్స్లో సిన్సియారిటీ అండ్ సీరియస్నెస్ అంటే గుణప్రధానంగా మరి పరిమాణాత్మకంగా ఏమేమి చేయాలో తెలియాలి, ఎన్ని రకాలుగా చేయాలో తెలియాలి, మరి దాన్ని ఎంత చేయాలి అనేది కూడా తెలియాలి. ఒక కూర వండుదాం అనుకున్నప్పుడు టేస్ట్గానే వండుతాం, కానీ ఎంతమందికి వండాలి అనేది ఒక లెక్క ఉంది. ఒక కుటుంబానికి 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 10,000 మందికి. ఆ పరిమాణాన్ని మనం నిర్వచించుకోవడం వల్ల ఈ మధ్య వేలు సీరియస్నెస్ అనే దాన్ని మనం పూర్తిగా చేయగలుగుతాం. తర్వాత చివరి 2 స్లో అండ్ స్టడీ. పనులు నెమ్మదిగా అవుతాయి. ఎందుకంటే అపరిమితంగా ఉన్నటువంటి ఈ చైతన్యము మరి బుద్ధి, మనస్సు, శరీరము, అంశాత్మ అన్నటువంటి ఈ 4 రకాల పరిమితులతో కూడుకొని ఉంది. మరి ఒక పూర్ణాత్మగా ఈ బొటనవేలు తీసుకుంటే ఇది పరిపూర్ణమైనది, అపరిమితమైనది, అచంచలమైనది. ఇది అనుభవం కోసం ఈ శరీరం అనే ఒక తొడుగులో రావటం వల్ల శరీరం అనే ఒక లేయరు, మనసు అనే ఒక పొర, బుద్ధి అనే ఒక పొర, అంశాత్మ అని పూర్ణాత్మ నుంచి విడిపడినటువంటి ఒక అంశాత్మగా తక్కువ స్థాయి చైతన్యంతో మనం విడిపడి వచ్చాము. మరి ఈ 4 రకాల పొరల వల్ల పనులు మనకి ఎంతో తెలిసినప్పటికీ కూడా ఈ భూమి అన్నటువంటి పాఠశాలలో నెమ్మదిగా అవుతాయి. కాబట్టి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ సాధనతో సమకూరును పనుల ధరలోన అన్న వంటి నానుడితో సాధన చేసుకుంటూ నేర్చుకుంటూ వెళితే మనం ఆటోమేటిక్గా విషయాలను చేరుకోగలం. ఒక ఓవర్ నైట్లో ఏమీ కూడా జరగవు, రాత్రికి రాత్రి ఇది జరగదు అన్నటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకొని నెమ్మదిగా వెళ్ళడం కూడా అలవాటు చేసుకోవాలి. ఆ స్లో అనేది ఈ రింగ్ ఫింగర్. తర్వాత ప్రతిరోజు చేయాలి. ఒక గదిని శుభ్రపరచాలనుకున్నప్పుడు 40 రోజులు చేయకుండా 41 రోజు శుభ్రం చేస్తాను అంటే అది సరైన పద్ధతి కాదు. ప్రతిరోజు శుభ్రపరచాలి. అలాగే మనం చేసేటువంటి ఈ ధ్యానం కానివ్వండి, స్వాధ్యాయం కానివ్వండి, సజ్జన సాంగత్యం కానివ్వండి, ప్రతిరోజు చేస్తూ ఉండాలి. నిరంతరం చేస్తూ ఉన్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఉన్నటువంటి మలినాన్ని మనం శుభ్రపరుచుకుంటూ మరి స్టడీగా మన ప్రోగ్రెస్ ఉంటుంది. కాబట్టి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని ఎలా అయితే అన్నారో, నెమ్మదిగా వెళుతూనే ప్రతిరోజు ఒక అడుగు వేయటం ద్వారా మనం మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. వెరసి స్ట్రాటజీ, సిన్సియారిటీ, సీరియస్నెస్, స్లో అండ్ స్టడీ అన్న ఈ 5 అంశాలతో ఈ పిడికిలి బిగించడం వల్ల ఒక పంచ్ ఇచ్చిన మాదిరిగా అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఈ 5 సూత్రాలని మనం అవలంబించినప్పుడు అద్భుతంగా ఆ సమస్యని మనం చేసుకోగలుగుతాం. మరి ఈ 5 అంశాలు ఏ ఒక్కటి లోపించినా ఆ ఫిస్ట్, ఆ పంచ్ అనేది సరిగా ఇవ్వలేకపోతాం. మరి ఈ పిడికిల కాన్సెప్ట్ ఇస్తూనే పత్రిజీ ప్రతి ఒక్క సమస్య 4 స్థాయిల్లో వెళుతుంది. మొట్టమొదటిది సమస్యను గుర్తుపట్టడం, ఐడెంటిఫికేషన్. రెండవది మొమెంటం, అంటే దాన్నే సమస్యగా మనం అర్థం చేసుకొని దాని మీదనే పూర్తిగా మనస్సుని లగ్నం చేయటం. మూడవది ఇన్ఫర్మేషన్, అంటే ఆ సమస్యకు సంబంధించి పరిపరి విధాలుగా వస్తున్నటువంటి జ్ఞానాన్ని సేకరించడం. నాలుగవది ఇంప్లిమెంటేషన్, అంటే ఆచరణ అని తెలియజేశారు. ఎలాంటి సమస్యనా తీసుకోండి, ఆ సమస్య ఈ 4 స్థాయిల్లోనే చివరికి పూర్తిగా పరిష్కారం పొందడం జరుగుతుంది. మరి సమస్యను గుర్తుపట్టడం
ఐడెంటిఫికేషన్ అంటే సమస్య మూలంలోకి వెళ్ళి ఆత్మపరంగా సమస్యను అర్థం చేసుకోవడం. కేవలం బాహ్యంగా చూసి వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, భగవంతుడు వల్ల నాకు ఇలా అయింది, సమాజం నుంచి నాకు ఇది రాలేదు అని ఒక ఫిర్యాదు రూపంలోని మరి ఇతరులను నిందించే రూపంలో ఉన్న ధోరణి నుంచి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నాలోని మూల అజ్ఞానమే నా బాధలకు కారణం అన్నటువంటి గొప్ప రిచర్డ్ బాక్ మహానుభావుడి యొక్క సందేశాల నుంచి సమస్యకు మూలం మనమైనప్పుడు పరిష్కారము కూడా మనమే అని ఎప్పుడైతే మనం ఒప్పుకొని ధ్యానంతో మనం లోపల చూడడం మొదలు పెడతామో అప్పుడు మొట్టమొదటిగా సమస్యని మనం గుణాల్లో గుర్తించగలుగుతాం. అంటే మనలో సహనం లేనప్పుడు వచ్చే సమస్యలు, పట్టుదల లేనప్పుడు వచ్చే సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, ధ్యానం లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, ఇలా ప్రతి ఇబ్బంది వెనుకాతల ఆత్మపరంగా ఏదైతే లోపం ఉందో దాన్ని గుర్తించినప్పుడే సమస్యలో మూలాన్ని మనం గుర్తించినట్టు లెక్క. సో సమస్య యొక్క కారణాన్ని నిజంగా తెలుసుకున్నప్పుడే ఆ మొట్టమొదట సమస్యను గుర్తుపట్టడం అన్నటువంటి విషయాన్ని మనం పూర్తి చేయగలుగుతాం. ఎప్పుడైతే సమస్య యొక్క పరిష్కార మార్గాన్ని ఆత్మపరంగా ఆధ్యాత్మికంగా మనం గుర్తుపడతామో ఐడెంటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ 50% సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం అన్నారు. ఆ సరైన విధంగా మనం గుర్తుపడడం వల్ల 50% సమస్యను మనం ఇటే పరిష్కరించుకున్నట్టే. కాబట్టి ఆధ్యాత్మికంగా ఆత్మవత్ కోణం నుంచి సమస్యను గుర్తుపట్టడం అనేది మొట్టమొదటి పని. ఆ తర్వాత అదే సమస్యగా ఫీల్ అవడం అంటే మొమెంటం. ఇప్పుడు మనలో అహంకారం ఉంది, దీన్ని తీసినప్పుడే ఈ సమస్య నుంచి బయటపడగలను అని మనం గుర్తుపెట్టిన తర్వాత నిద్రలో లేపి ఎవరైనా నువ్వేం చేస్తామని అడిగితే నేను నా అహంకారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాను అని టక్కుని చెప్పగలగాలి. అంటే మన లోపలికి అది అంతగా ఇంకాలి. ఎప్పుడూ పూర్తిగా దాని గురించి ఆలోచించాలి. ఒక బ్రిడ్జిలో కీ స్టోన్ అనేది మధ్యలో ఉండి దాన్ని బట్టి మిగతా స్టోన్స్ అరేంజ్ చేయబడి ఉంటాయి ఒక ఆర్చ్ షేప్లో. ఆ కీ స్టోన్ అంటే ఆ కీలకపు తాళం చెవి. దాన్ని కనుక తీసామనుకోండి ఆ బ్రిడ్జ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. అలా ఈ మొత్తం సమస్యని ఆధ్యాత్మికంగా పరిష్కరించుకోవడంలో ఉన్న ఈ 4 స్టెప్స్లో మొమెంటం అనేది అంటే మన సమస్యకి ఒక పుష్ ఇవ్వడం, గుర్తుపట్టినటువంటి అంశాన్ని ఒక పూర్తి శక్తితో కూడుకున్నటువంటి ఒక బ్లో కలిగించడంగా ఈ మొమెంటంని అర్థం చేసుకోవాలి. కాబట్టి సమస్య గుర్తుపట్టిన వెంటనే మనం దాని పరిష్కారంలోకి వెళ్ళిపోతే అది సరిగా కాదు. ఒక లాంగ్ జంప్ తీసుకునే ముందు ఎలా అయితే బాగా కొంత దూరం పరిగెత్తి అప్పుడు ఒక లాంగ్ జంప్ తీసుకుంటామో అలా మనం గుర్తించినటువంటి సమస్యని ఏదైతే ఆత్మపరంగా మనం సాధిద్దాం అనుకున్నామో దాన్ని పూర్తిగా నానబెట్టాలి, కొంత మొమెంటం ఇవ్వాలి. అదే సమస్యగా నిరంతరం కొద్ది రోజులు దాని మీద మనం ధ్యానం చేస్తూ జీవించాలి. అప్పుడు 3వ స్టేజు అంటే పరిపరి విధాలుగా మనకి జ్ఞానం రావడం మొదలవుతుంది. అనేక వ్యక్తుల యొక్క అనుభవాల నుంచి, మనం చదివిన పుస్తకాల నుంచి, ఎదుర్కొనే సంఘటనల నుంచి కనెక్టింగ్ డాట్స్గా ఎంతో ఇన్ఫర్మేషన్ని, ఎంతో జ్ఞానాన్ని మనం ఆ సమస్య గురించి పూర్తిగా పొందుతాం. సహనం నేర్చుకోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత అదే పనిగా మనం ఎప్పుడైతే దాని మీద ఉంటామో మరి ఎలా అయితే సహనాన్ని పెంచుకొని తమ సమస్యల్ని అద్భుతంగా వాళ్ళు పరిష్కరించుకున్నారో అటువంటి ధ్యానుల్ని మనం ఆకర్షించి వాళ్ళ అనుభవాల రూపంలో ఎలా మనం సహనం నుంచి బయటపడాలి అనే విషయాన్ని అద్భుతంగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి సజ్జన సాంగత్యంలో ఒక గొప్ప మాస్టర్ని కానీ, ఒక గ్రాండ్ మాస్టర్ని కానీ మన మార్గమధ్యంలో పొందడం, మరి అతి సాధారణంగా మాట్లాడే ఒక మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం వినటం అనేది నిజానికి ఎంతగా మనం మన సమస్యను అదే సమస్యగా మనం ఫీల్ అవుతామో అప్పుడే వాళ్ళని మనం ఇన్ఫర్మేషన్ అంటే జ్ఞానం పొందడానికి ఆకర్షించగలం. ఒకసారి విస్తారంగా ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత మరి చివరిది ఆచరణ అంటే ఇంప్లిమెంటేషన్. ఏదైతే జ్ఞానం మనం పొంది ఉన్నామో దాన్ని ఇప్పుడు మనం ఆచరణలో పెట్టాలి. రకరకాల పద్ధతులు, రకరకాల విషయాలు
ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి ఎన్ని రకాలుగా జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఇలా ఆచరణలో పెట్టినప్పుడే చివరికి మనం సమస్యను పూర్తిగా పరిష్కరించుకొని దాని నుంచి బయటపడగలం. ఒక సంబంధ బాంధవ్యాల సమస్య కానివ్వండి, ఆర్థికంగా ఉన్న సమస్య కానివ్వండి, దానికి ఇందాక చెప్పినటువంటి ఫిస్ట్ కాన్సెప్ట్లో 5 అంశాలు: స్ట్రాటజీ, ఆధ్యాత్మిక రీతిలో ప్రణాళిక, సిన్సియారిటీ అండ్ సీరియస్నెస్, ఎన్ని రకాలుగా చేయాలో తెలియాలి, ఎంత పరిమాణంలో చేయాలో తెలియాలి. స్లో అండ్ స్టడీ, నెమ్మదిగా చేయాలి, క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయాలి. ఇలా ఫిస్ట్ కాన్సెప్ట్ ద్వారా వచ్చేటువంటి పంచ్ మరి సమస్యను ఆధ్యాత్మిక మూలాల్లోకి వెళ్ళి మనలో ఉన్నటువంటి లోపాలని ఆత్మపరంగా గుర్తించి ఆ రకంగా సరైన ప్రణాళికని వేసుకోవడం, మరి ఆ రకంగా సమస్యని గుర్తుపట్టడం, దానికి విస్తారంగా ఒక మొమెంటం, ఒక స్పీడ్ని, ఒక ఉత్తేజాన్ని ఇవ్వటం, తద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా సమస్య నుంచి మనం పరిపూర్ణంగా బయటపడవచ్చు. మరి ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా పత్రిజీ ఇచ్చినటువంటి అనేక కాన్సెప్ట్స్ని ట్యాబ్లెట్లుగా మలిచి శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఎలాంటి అపశవ్యత, అనారోగ్యంగా కానీ సాంఘిక సమస్యలు కానీ ఉన్నప్పుడు మరి ధ్యాన ఆరోగ్య నిష్ణాతుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని విశేషంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే ఈ గొప్ప ప్రక్రియకు మరి ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని అందరితో పంచుకునే అవకాశం కలిగించినటువంటి పిఎంసి తెలుగు ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే.